అనంతపురం జిల్లాలో ఉరవకొండ మండలంలో ఉరవకొండ నుంచి బళ్ళారికెళ్లే రహదారిలో 4 కిలోమీటర్ల దూరంలో శ్రీ సూర్య భగవానుని ఆలయం ఉంది. మరి ఈ దేవాలయం విశిష్టత ఏంటంటే ఈ దేవస్థానం అతి ప్రాచీన సూర్య దేవాలయం. ఇది చోళరాజుల కాలం 13వ శతాబ్దం నాటి దేవాలయం. ఈ దేవాలయం మన రాష్ట్రంలో 2వదిగా, దక్షిణ భారతదేశంలో 3వదిగా, యావత్ భారతదేశంలో 8వ దేవాలయంగా, ప్రపంచంలో దక్షిణాభిముఖంగా ఉన్న ఏకైక సూర్య దేవాలయంగా ఉన్నది. మన శాస్త్ర ప్రమాణం దక్షిణ దిక్కు అధిపతి అయిన తన కుమారుడు యమదేవుడు కావున ఈ దేవాలయంలో పూజ, యజ్ఞ, సూర్య నమస్కారం చేసిన లేదా చేయించిన అపమృత్య భయము పోయి సర్వరోగములు నయమవడం ఖాయం. ఇక ఇక్కడి దేవస్థానంలో విశేషం సూర్యనారాయణ స్వామికి తన ముఖ్య శిష్యుడు రామావధూత హనుమంతుడు సాష్టాంగ నమస్కారం చేయడం విశేషం. శ్రీ సూర్య భగవానుడు దక్షిణ దిక్వాలకుడైన తన కుమారుడు యమధర్మరాజును చూసిన శ్రీ సూర్యనారాయణుని ఆరాధన చేసినట్లయితే స్వామి కృపకు ఆరోగ్యము, ఐశ్వర్యము, విజయము లభిస్తాయి. మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలో ఉంటూ 182 దేశాలలో ఆరాధ్య దైవంగా భావించే కలియుగ దైవం భగవాన్ శ్రీ పుట్టపర్తి సాయిబాబా గారు ఉరవకొండలో ఉంటున్న సమయంలో ఈ దేవాలయంకి ప్రతినిత్యం వచ్చి అభిషేకము, అర్చన తన స్వహస్తాలతో చేసేవారని తన జీవిత చరిత్రలో పేర్కొనడం విశేషం. ఈ ఆలయం నిరాదరణకు గురై జీర్ణ వ్యవస్థలో చేరుకొనగా విదేశాలలో స్థిరపడిన ఈ గ్రామస్తులు కొందరు ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. ప్రతి సప్తమి తిథి నాడు శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహిస్తారు. రథ సప్తమి, శివరాత్రి, దసరా, నవరాత్రులు, హనుమాన్ జయంతి, శ్రీరామనవమి వైభవంగా జరుగుతాయి. ఈ ఆలయం ప్రస్తుతం పురావస్తు శాఖ అధీనంలో ఉంది. మరి ఇట్లాంటి అప్డేట్స్ కోసం మన ఫేస్బుక్ ని ఫాలో అయిపోండి, సబ్స్క్రైబ్.